కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో జగనన్న కాలనీలో కమ్యూనిటీ స్థలాల ఆక్రమణలపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్కు తహసీల్దార్కు వినతిపత్రాలు అందించారు. పేదలకు అవసరమయ్యే మౌలిక వస్తువుల కోసం ఈ స్థలాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమ్యూనిటీ స్థలాల ఆక్రమణలు వెంటనే నిలుపుదల చేసి రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో అక్రమంగా భూ ఆక్రమణలు జరుగుతూ మాది ఇంకా మేము అమ్మలేదు, మాది ఉంది, ఇంకా మేము చేసుకుంటామని చెప్పని వాళ్ళు అక్రమంగా వాళ్ళు వ్యవసాయం చేయడం కొని మొత్తం దున్నుకొని ఈ రోజు మొక్కలు నాటే పరిస్థితి వరకు వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు కూడాను. ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం ఇదే వ్యక్తులు వస్తే ఆ రోజు మేము ఆపడం జరిగితే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే కదా, ఇంక ఇంతే కదా, ఇంకెవరు లేరు కదా, ఇది మాదే కదా అని మేము ఇంతవరకు కూడా. ఇది ఏంటంటే ఆ రోజు మాకు కమ్యూనిటీ కానీ లేకపోతే శ్మశానానికి కానీ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మాకు 2000 ఇల్లు ఇచ్చారు కాబట్టి వీటి నిమిత్తం అవి ఉన్నాయని మేము ఇంతవరకు కూడాను అనుకుంటున్నాం. కానీ ఈ రోజు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఇది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మాకు ఎటువంటి ఇల్లు ఆసనం లేనంత వరకు జగనన్న పాలనలో మాకు సెంటు స్థలం ఇచ్చారు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడన్నా తినకో అన్నట్టు గృహాలు కట్టుకున్న తర్వాత అలాగే జీవించండి. ఎంతో అడుగు కింద ఉండిపోయిన చుట్టూ చాలా స్థలం ఉందండి. అప్పుడు అధికారులు మా దగ్గర ఒకటే మాట చెప్పారండి, చుట్టూ చాలా స్థలం ఉంచారండి, బండ్లు కానీ గుడి కానీ శ్మశానాలు కానీ అలా చాలా మాటలు చెప్పారండి. అలాగే ఉందండి. ఈ రోజున మరి జగన్ సైడ్ కింది భాగాన కాలువ, ఏలూరు కాలువ ఉందండి. ఆ పక్కకి కొంతమంది రైతులు మరి దున్ని మొక్కలు గట్టే వ్యవసాయం చేస్తున్నారండి, మొక్కలు వేసారు. ఆ పక్క కనీసం ఏదైనా పని మీదన్నా ఏటికెళ్ళినా కన్నా ముళ్ళ కంచి వేసారు. మరి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. మరి అంటే వాళ్ళు మా భూమమ్మ, మేము అప్పుడు అమ్మలేదని చెప్తున్నారండి. దయచేసి మా జగనన్న కాలనీకి న్యాయం జరగాలని మీ ద్వారా